కొంచెం జలుబు చేసింది. వాయిస్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే సారీ మన్నించండి. సో వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. ఈరోజు టాపిక్ భౌతిక ప్రపంచం. నా మాటలు అర్థం కాకపోవచ్చు, ఈ ఆధ్యాత్మిక ప్రపంచం నేను ఆహ్వానిస్తే తప్ప. ఈ పదం విన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ ప్రపంచం నరకంలాగానే కనిపిస్తుంది, నాతో సహా. బాధలు, ఏడుపులు, గొడవలు, మోసాలు, ఇంకా చాలా రకమైన భావాలు మనిషిని హింసిస్తున్నట్టు ఉంటుంది. ఈ ప్రపంచంలో కుళ్ళు, కుతంత్రాలు, ప్రేమ, ద్వేషం, మంచితనం, మద్యం, శత్రువు సాయం చేసేవాడు, ఇలా అన్నీ అందరూ విరుద్ధంగానే కలుస్తుంటారు. దేనికి మరో దానితో సంబంధం ఉండదు. నీకు మాత్రమే వాటి మధ్య తేడా తెలుస్తుంది. ఈ అర్థం కాని అనురాగాలు నిన్ను కాల్చేస్తుంటాయి. ఒకటి గమనించి చూడు, ఈ ప్రపంచంలో ఏ జంతువుకి హిందువు, ముస్లిం, క్రిస్టియన్ అని మతం లేదు. అవి ఆహారం కోసం పోరాడతాయి, కానీ మనుషులలా జాతి, మతం అని వేరు చేయవు. నాకు తెలిసిన హిందువులు నేను కూడా ఆదివారం వస్తే చికెన్ తీసుకోవడానికి ఒక ముస్లిం సోదరుడి దగ్గరకు వెళ్తాం. మరి ఆ కోళ్లను, మేకలను, ఆవులను పెంచుకునే వాడి కులం, జాతి సరే ఎవరు పెంచినా సరే ఆవు అంబా అని, మేక మే అని, కుక్క బౌబో అని కాకుండా వేరేలా మారదు కదా. మరి మనిషి మాత్రమే ఎందుకు మతాన్ని బట్టి తాను తన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటున్నాడు? ఒక చిన్న విషయం ఆలోచించండి. ఈ భూమి మీద మనం మనుషులు, కొన్ని కోట్ల జీవులలో మనం ఒక రకం అంతే. మన భారతదేశంలో మనం ఒకటిగా ఉన్నాం, అమెరికాలో ఒకటిగా ఉంటాం, మన దగ్గర రాష్ట్రాల వారీగా విడిపోతాం. మళ్ళీ కులం, వర్గం అని ఒకే ఇంట్లో ఉన్నా కూడా అన్న తమ్ములు కూడా ఒకటిగా ఉండరు. చదువు దగ్గర, జాబ్ దగ్గర, ఆస్తి దగ్గర ఎక్కడ తక్కువ ఎక్కడ ఎక్కువ చూసుకుంటూ ఉంటాం. మన విషయంలోనే కాదు, అనేక రకాలుగా మనమే ఉంటాం. మనిషికి భలే సరదా అనుకుంటా. ఈ భౌతిక ప్రపంచం ఎంతలా విస్తీర్ణ చెందిందో మన మనస్సు కూడా అన్ని ముక్కలుగా ఉంది. కొన్ని కోట్ల ఆలోచనలు పరిగెడుతూ ఉన్నాయి. మంచి చెడు మాత్రమే కాదు, కోపం, క్రోధం, ఆశ, నిరాశ, కామం, శోకం, ఇలా ధర్మార్థ కామ మోక్షాలన్నీ విడిపోయాయి, విసిగిపోయాయి. అవి మనస్సును చిత్రవదలు పెడుతున్నాయి. నిజానికి వీటి గురించి ఆలోచించేవారు కూడా తక్కువే. నీలా నాలా ఎవరు ఇంతలా వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు? ఎవరు తెలుసుకోవాలని అనుకుంటారు? చాలా స్పష్టంగా బాగా అర్థమవుతుంది. మనిషి శరీరంలో చాలా వికారాలు ఉన్నాయి. మలమూత్ర విసర్జన ఒకటే కాదు, మన మనస్సుకు అంటుకున్న వాసనలు కూడా. కామ, క్రోధ, లోభం, మదమత్సర్యాలు, ఈ హరిషడ్ వర్గాల నుంచి అందరూ వినే ఉంటారు. వీటిని జయించడమే ముక్తి అంటారు. ధర్మార్థ కామ మోక్షాలు ప్రధానం. అవి మన గ్రంథాలు, పూర్వీకులు వివరించారు. మరి దీనిలో కూడా కామం ఉంది కదా. నీ మనసుని పరిశీలించు. కామం నీకు ఆనందాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. అలాగే బాధని, మోహాన్ని, క్రోధాన్ని ఇస్తుంది. అది రంగులు మార్చే ఊసరవెల్లి. నీ ప్రేమ, కామం ఈ రెండు స్వచ్ఛమైనవే అయితే వాటి మధ్య తేడాను ఎలా తెలుసుకుంటావు? అసలు ఎవరు నువ్వు అనే ప్రశ్న నీకు స్ఫురించిందా? అలా వస్తేనే ఈ వీడియో పూర్తిగా చూడు, లేదంటే ఇక్కడితో ఆపేసి. నిజానికి నీకు కనిపించేవి, అనిపించేవి, నీ ఆలోచనలు, భావాలు, బాధలు ప్రతి ఒక్కటికి భౌతిక ప్రపంచం ఇచ్చినవే. చదువు, ఉద్యోగం, డబ్బులు, బైక్, కార్, ఇల్లు, పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు, మళ్ళీ చదువు అండ్ సో ఆన్. ఇదే ఇప్పుడు అందరి జీవిత చక్రం. ఇది క్లారిటీ ఉంది కదా. నాది ఒక్క ప్రశ్న, గౌతమ బుద్ధుడు ఏం చదివాడు? ఇంజనీరింగా, డాక్టరా? గాంధీ ఏ ఉద్యోగం చేశాడు? ఉద్యమమే కదా అతని లక్ష్యం. బిల్ గేట్స్ లక్ష్యం డబ్బులు సంపాదించడం కాదు కదా. మహేష్ బాబుకి సంతూర్ సోప్ యాడ్కి సంబంధం ఏంటి? కొన్ని గమనించి చూడు. నీ జీవితంలో అన్నీ అబద్ధాలే. ఎవరో నీకు చెప్పినవే నిజం అనుకొని భ్రమలో ఉంటున్నావు. 100 కోట్లు పెట్టి సినిమా తీసి దానికి టికెట్ 300, 3000 పెట్టి అవే డబ్బుని రాబట్టుకుంటారు. అంతకు మించి ధనమే వారి లక్ష్యం కదా. అసలు ఆ సినిమా తీయకుంటే? అలానే ఈ ప్రపంచంలో ఎవరిని పట్టించుకోకుండా నీకు నువ్వుగా నిజాన్ని తెలుసుకో. ఈ ప్రపంచంలో ఎవరిని పట్టించుకోకుండా నీకు నువ్వుగా నిజాన్ని తెలుసుకుంటే నీ బయట కాదు, నీ లోపల ప్రపంచం మరింత అందంగా ఉంటుంది. ఇది నీకు నిన్ను పరిచయం చేస్తుంది. మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు, సాధువులు, సన్యాసులు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారు తెలుసుకోవా మరి? వారే ఇక్కడ గొప్ప కదా, ప్రశాంతంగా ఉన్నారు. ఇదే నిజం. మరి ఆ ధ్యానం నువ్వే చేసి నీ ప్రపంచాన్ని నువ్వు తెలుసుకోవాలి కదా. ఎవరు చెప్పినా నమ్మకు. ఈ భౌతిక ప్రపంచానికి సాక్షివి నువ్వు. నీకు స్పష్టంగా కనిపిస్తుంది, నీకు స్పష్టంగా తెలుస్తుంది కదా. అలానే నీ లోపల దాగి ఉన్న ప్రపంచాన్ని చూడు. దానికి మార్గం ధ్యానం. ఆ దారి నేను తయారు చేయలేదు, కానీ దారి తప్పిన నేను ఈ దారికి వచ్చాను. ఆ తర్వాత అర్థమైంది ఇదే సరైన దారి అని. నా అడుగు ఆగిన ప్రతిసారి భయపడ్డాను, కానీ ఆగిపోలేదు. పడిన ప్రతిసారి ఈ విశ్వం నాకు సాయం చేసింది. నిన్ను కూడా నడిపిస్తుంది, నీకు సరైన దారి చూపిస్తుంది. నా పరిచయం నీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని ఈ విశ్వం తప్పకుండా ఇస్తుంది. చివరి వరకు ఈ వీడియో చూసావంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. సర్వం శివం జగత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్.